తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వేల కోట్ల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒకవైపు కొల్లగొడుతుంటే, ఆంధ్రాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణలో భూములు కొల్లగొడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇగో మనకు ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. బాధితులు పంపించారు, మనకి కొంతమంది పంపించారు. చాలా తెలివిగా, చాలా టెక్నికల్గా, చాలా స్మూత్గా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఏపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ భూములను కొల్లగొడుతున్నాడనే ఎలిగేషన్స్ గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి. మరి దానికి సంబంధించిన కొంత మ్యాటర్ మనకు పంపించారు. ఒకసారి మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇగో 10 ఏళ్ల ముందు నుంచే ఆ చెరువుపై కన్ను. ఏం చెరువు అది? కోడి చెరువు. కోడి చెరువుపై 10 ఏళ్ల ముందు నుంచే కన్ను ఉందంట పవన్ కళ్యాణ్ది. 2002 నుంచే అక్కడ ఉన్న కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాక్. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్ళు అమ్మకం జరపలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న శిఖం భూమిని 2013 2013లో ఎస్కేవి కృష్ణంరాజు తీసుకున్నారు. అదే అదునుగా తెలంగాణ వచ్చిన బాధలో ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారా కొనుగోలు చేశారు. అప్పుడు తెలంగాణ వస్తే ఉపవాసం చేస్తా, నిరాహార దీక్ష చేస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తెలంగాణ రావడం ఇష్టం లేదు వాళ్ళకి. తెలంగాణ రావడం ఇష్టం లేదు, కానీ తెలంగాణలో ఉన్న భూములు మాత్రం కావాలి.